పాకిస్తాన్‌లో మరో టార్గెట్ కిల్లింగ్ జరిగింది. తాజాగా మురిడ్కేలో లష్కర్-ఎ-తోయిబా టాప్ కమాండర్ అయిన బిలాల్ ఆరిఫ్ షరాఫీ అనే వ్యక్తిని ప్రార్థనలు చేస్తున్న సమయంలోనే అక్కడికక్కడే కాల్చి చంపేశారు. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. నిజానికి 2019లో పుల్వామా అటాక్ ఎప్పుడైతే జరిగిందో ఆ తర్వాత నుంచే పాకిస్తాన్‌లో ఈ టార్గెటెడ్ కిల్లింగ్స్ అనేవి చాలా ఎక్కువ అవుతూ వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కరు మన భారతదేశానికి వ్యతిరేకంగా ఎవరైతే పని చేస్తూ ఉన్నారో ఆ ఉగ్రవాదులంతా కూడా మెల్లిమెల్లిగా ఈ టార్గెటెడ్ కిల్లింగ్స్ లో అంతం అవుతూ వస్తూ ఉన్నారు. నిజానికి గతంలో ఒక నరేటివ్ ఏమని ఉండేదంటే ఉగ్రవాదులు మన భారతదేశానికి వచ్చి ఉగ్రవాద దాడులు చేసి పాకిస్తాన్ కు ఎప్పుడైతే వెళ్ళిపోతారో అప్పుడు ఇక తాము చాలా సేఫ్ గా ఉంటాము, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అనే ధీమాతో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అసలు లేదు. ఉగ్రవాదులు పాకిస్తాన్ లో ఉన్నా కూడా వాళ్ళను అక్కడికక్కడే కాల్చి చంపేస్తూ ఉన్నారు అంటే ఖచ్చితంగా ఇది మన దేశానికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. నిజానికి ఈ టార్గెటెడ్ కిల్లింగ్స్ వెనుక మన ఇండియన్ అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ విభాగమైన రా ఉంది అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఇందుకు ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి మనం బయటికి చెప్పుకోవద్దు. కానీ మొత్తానికైతే మన భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న ఉగ్రవాదులంతా పాకిస్తాన్లో ఒక్కొక్కరుగా చనిపోతూ వస్తున్నారని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.